ఈరోజు మనం ఆవర్తన పట్టికల యొక్క ఆవర్తన లక్షణాలు మరియు అవి ఎలా ప్రవర్తిస్తాయో తెలుసుకుందాం. ప్రారంభించే ముందు మునుపటి అంశాన్ని రివైజ్ చేద్దాం. ఇత్తడి మరియు కాంస్య మంచి కండక్టర్లు కాదు. మిశ్రమాలు తుప్పు పట్టడం లేదా చాలా తక్కువ స్థాయిలో తుప్పు పట్టడం లేదు. చాలా లోహాలు గది ఉష్ణోగ్రత వద్ద ఘన పదార్థాలు. లోహాలు మరియు నాన్ లోహాలు రెండింటి లక్షణాలను కలిగి ఉన్న మూలకాలను మెటలాయిడ్స్ అంటారు. పరివర్తన లోహాలు 3 నుండి 12 సమూహాలలో ఉన్నాయి. మిశ్రమాలు 2 లేదా అంతకంటే ఎక్కువ లోహాల మిశ్రమాలు. అభ్యాస ఫలితాలు. ఈ సెషన్ ముగింపులో మీరు దీనిని గురించి అర్థం చేసుకోగలరు. వివిధ ఆవర్తన లక్షణాలు, ఎలక్ట్రాన్ అఫినిటీ, ఎలక్ట్రోనెగటివిటీ, మెటాలిక్ మరియు నాన్ మెటాలిక్ క్యారెక్టర్, కీలక పదాలు, పరమాణు వ్యాసార్థం, అయనీకరణ శక్తి, షీల్డింగ్ ప్రభావం, ఎలక్ట్రోనెగటివిటీ. సెషన్ను ప్రారంభించే ముందు కాన్సెప్ట్ మ్యాప్ను చూద్దాం. వ్యాలెన్స్. ఒక మూలకం యొక్క వ్యాలెన్స్ లేదా వ్యాలెన్సీ అనేది హైడ్రోజన్, ఆక్సిజన్ లేదా పరోక్షంగా హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ ద్వారా ఏదైనా ఇతర మూలకానికి సంబంధించిన మూలకం యొక్క కలయిక శక్తిగా నిర్వచించబడుతుంది. ఉదాహరణకు, Na యొక్క ఒక అణువు H యొక్క ఒక అణువుతో రసాయనికంగా కలిసి NaHని ఇస్తుంది. కాబట్టి Na యొక్క విలువ 1. ప్రతి వ్యవధి 1వ సమూహ మూలకాల కోసం వ్యాలెన్సీ 1తో మొదలవుతుంది. సమూహం సంఖ్యకు సంబంధించి 4 వరకు పెరుగుతుంది మరియు తరువాత 4 నుండి 3 నుండి 2 నుండి 1 వరకు 0కి తగ్గుతుంది. ఒక మూలకం యొక్క పరమాణు వ్యాసార్థం పరమాణువు యొక్క కేంద్రం నుండి దాని బయటి కవచానికి దూరంగా నిర్వచించబడవచ్చు. పరమాణు వ్యాసార్థం pm పీకోమీటర్ యూనిట్లలో కొలుస్తారు. ఆవర్తన పట్టికలోని సమూహం నిలువు వరుసలో పరమాణు రేడియోలు పైనుండి క్రిందికి పెరుగుతాయి. మనం ఒక సమూహంలోని క్రిందికి వెళ్ళినప్పుడు మూలకం యొక్క పరమాణువు సంఖ్య పెరుగుతుంది. అందువల్ల ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రాన్లను ఉంచడానికి ఎక్కువ షెల్లు అవసరం. ఫలితంగా పైనుండి క్రిందికి ఒక సమూహంలోని షెల్ల సంఖ్య పెరుగుతుంది. అణువు యొక్క న్యూక్లియస్ మరియు బయటి షెల్ మధ్య దూరం పెరుగుతుంది. కాబట్టి మనం సమూహంలోకి వెళ్ళినప్పుడు పరమాణు సంఖ్యతో పాటు పరమాణు పరిమాణం పెరుగుతుంది. మూలకం యొక్క పరమాణు రేడియోలు ఎడమ నుండి కుడికి వ్యవధిలో తగ్గుతాయి. మనం కుడివైపుకు వెళ్ళినప్పుడు ఎలక్ట్రాన్లు డి బ్లాక్ మరియు ఎఫ్ బ్లాక్ మూలకాల విషయంలో అదే ప్రధాన షెల్ లేదా
లోపలి షెల్లోకి ప్రవేశిస్తాయి. అందువల్ల న్యూక్లియస్ మరియు బాహ్య కవచం మధ్య దూరంలో ఎటువంటి మార్పు ఉండకూడదు. అయితే కాలంలో మూలకాల యొక్క పరమాణు సంఖ్య పెరుగుదల కారణంగా అణు ఛార్జ్ పెరుగుతుంది. అందువల్ల బయటి షెల్ ఎలక్ట్రాన్లపై అణు ఆకర్షణ పెరుగుతుంది. ఫలితంగా అణువు పరిమాణం తగ్గుతుంది. తటస్థ వాయు పరమాణువు యొక్క బయటి కక్ష్య లేదా షెల్ నుండి ఎలక్ట్రాన్ను తొలగించడానికి అవసరమైన శక్తిని అయనీకరణ శక్తి అంటారు. మూలకం యొక్క తటస్థ వాయు పరమాణువు యొక్క బయటి కక్ష్య లేదా షెల్ నుండి మొదటి ఎలక్ట్రాన్ను తొలగించడానికి అవసరమైన శక్తిని దాని మొదటి అయనీకరణ శక్తి అంటారు. మూలకం యొక్క ఏక సానుకూల అయాన్ నుండి ఎలక్ట్రాన్ను తొలగించడానికి అవసరమైన శక్తిని ఆ మూలకం యొక్క రెండవ అయనీకరణ శక్తి అంటారు. ఒక మూలకం యొక్క అయనీకరణ శక్తి దానిపై ఆధారపడి ఉంటుంది. న్యూక్లియర్ ఛార్జ్. న్యూక్లియర్ ఛార్జ్ ఎంత ఎక్కువ అయనీకరణ శక్తి. ఉదాహరణకు 11 Na మరియు 17 Cl మధ్య క్లోరిన్ అణువు ఎక్కువ అయనీకరణ శక్తిని కలిగి ఉంటుంది. స్క్రీనింగ్ ఎఫెక్ట్ లేదా షీల్డింగ్ ఎఫెక్ట్. న్యూక్లియస్ మరియు వాలెన్స్ షెల్ మధ్య ఎలక్ట్రాన్లతో ఎక్కువ షెల్లు స్క్రీన్లుగా పనిచేస్తాయి మరియు వాలెన్స్ ఎలక్ట్రాన్లపై అణు ఆకర్షణను తగ్గిస్తాయి. దీనినే స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటారు. స్క్రీనింగ్ ప్రభావం ఎక్కువ, అయనీకరణ శక్తి తక్కువగా ఉంటుంది. 3 Li మరియు 55 Cs మధ్య ఎక్కువ లోపలి షెల్లతో కూడిన మూలకం 55 Cs తక్కువ అయనీకరణ శక్తిని కలిగి ఉంటుంది. కక్ష్యల యొక్క చొచ్చుకునిపోయే శక్తి. ఒకే ప్రధాన షెల్కు చెందిన కక్ష్యలు న్యూక్లియస్ వైపు వేర్వేరు శక్తులను కలిగి ఉంటాయి. ఉదాహరణకు చొచ్చుకుపోవటంలో 4s గ్రేటర్ దెన్ 4p గ్రేటర్ దెన్ 4d గ్రేటర్ దెన్ 4f. అందువల్ల 4s కంటే 4f ఎలక్ట్రాన్లను తొలగించడం సులభం. Be మరియు B మధ్య 2sతో పోలిస్తే 2p తక్కువ చొచ్చుకొనిపోయే శక్తి కారణంగా మూలకం B తక్కువ అయనీకరణ శక్తిని కలిగి ఉంటుంది. స్థిరమైన కాన్ఫిగరేషన్. 7n కంటే 8O నుండి ఒక ఎలక్ట్రాన్ను తీసివేయడం సులభం. 7n స్థిరమైన సగం నిండిన కాన్ఫిగరేషన్ను కలిగి ఉండడం దీనికి కారణం. పరమాణు వ్యాసార్థం. పరమాణు వ్యాసార్థం ఎక్కువ, అయనీకరణ శక్తి తక్కువ కాబట్టి F యొక్క అయనీకరణ శక్తి ఎక్కువ మరియు Na యొక్క అయనీకరణ శక్తి Cs కంటే ఎక్కువ. మనం సమూహంలో క్రిందికి వెళ్ళినప్పుడు అయనీకరణ శక్తి తగ్గుతుంది మరియు సాధారణంగా ఒక వ్యవధిలో ఎడమ నుండి కుడికి పెరుగుతుంది. అయనీకరణ శక్తి వ్యక్తీకరించబడుతుంది. అయనీకరణ శక్తిని అయనీకరణ సంభావ్యత అని కూడా అంటారు. కొన్ని మూలకాల పరమాణువులు అయోనిక్ సమ్మేళనాలను ఏర్పరుస్తున్నప్పుడు ఎలక్ట్రాన్లను పొందుతాయి.
అణువు వెలుపలి ఉన్న ఎలక్ట్రాన్ దాని కేంద్రకం ద్వారా ఆకర్షించబడినప్పుడు మాత్రమే ఒక అణువు ఎలక్ట్రాన్ను పొందగలదు. ఆకర్షణ శక్తి యొక్క విముక్తిని కలిగి ఉంటుంది. ఒక మూలకం యొక్క ఎలక్ట్రాన్ అనుబంధాన్ని దాని తటస్థ వాయు పరమాణువుకు ఎలక్ట్రాన్ జోడించినప్పుడు విడుదల చేయబడిన శక్తిగా నిర్వచించబడుతుంది. ఒక మూలకం యొక్క ఎలక్ట్రాన్ అనుబంధాన్ని ఆ మూలకం యొక్క ఎలక్ట్రాన్ లాభం ఎంథాల్పీ అని కూడా అంటారు. ఎలక్ట్రాన్ గెయిన్, ఎంథాల్పీ విలువలు మనం సమూహంలోకి క్రిందికి వెళ్ళినప్పుడు తగ్గుతాయి, కానీ ఎడమ నుండి కుడికి వ్యవధిలో పెరుగుతాయి. లోహాలు చాలా తక్కువ ఎలక్ట్రాన్ లాభం ఎంథాల్పీ విలువను కలిగి ఉంటాయి, మరియు ఆల్కలీన్ ఎర్త్ లోహాలు కూడా సానుకూల విలువలను కలిగి ఉంటాయి. పట్టికలోని శక్తి విలువకు సంబంధించిన ప్రతికూల సంకేతం శక్తి విడుదల చేయబడిందని లేదా కోల్పోయిందని సూచిస్తుంది, మరియు సానుకూల సంకేతం శక్తి పొందినట్లు లేదా గ్రహించబడిందని చెబుతుంది. అయనీకరణ శక్తిని ప్రభావితం చేసే అన్ని కారకాలు ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీని కూడా ప్రభావితం చేస్తాయి. అయనీకరణ శక్తి మరియు ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ మూలకాల యొక్క వివక్త పరమాణువుల లక్షణాలు. ఎలక్ట్రాన్లను వాటి పరమాణువులు కలిపినప్పుడు వాటిని ఆకర్షించడానికి మూలకాల సామర్థ్యాలకు సంబంధించి తులనాత్మక స్థాయిని కలిగి ఉండవలసిన అవసరం ఉంది. ఈ ప్రయోజనం కోసం ఎలక్ట్రోనెగటివిటీ భావన పరిచయం చేయబడింది. ఒక మూలకం యొక్క ఎలక్ట్రోనెగటివిటీ అనేది మరొక మూలకం యొక్క పరమాణువుతో బంధించబడినప్పుడు దాని పరమాణువు యొక్క సాపేక్ష ధోరణిగా నిర్వచించబడుతుంది. అయనీకరణ శక్తి మరియు మూలకాల యొక్క ఎలక్ట్రాన్ అనుబంధాన్ని ప్రభావితం చేసే అన్ని కారకాలు ఆ మూలకాల యొక్క ఎలక్ట్రోనెగటివిటీ విలువను ప్రభావితం చేస్తాయి. దీని కారణంగా ఒక మూలకం యొక్క ఎలక్ట్రోనెగటివిటీ అని దాని అయనీకరణ శక్తి మరియు ఎలక్ట్రాన్ అనుబంధం యొక్క సగటు విలువ అని మిల్లికెన్ ప్రతిపాదించారు. ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ విలువలు మనం సమూహంలోకి క్రిందికి వెళ్ళి ఎడమ నుండి కుడికి ఒక వ్యవధిలో పెరిగే కొద్దీ తగ్గుతాయి. లోహాలు సాధారణంగా తక్కువ ఎలక్ట్రోనెగటివ్ పాత్రను చూపుతాయి. సమ్మేళనాలలో అవి సాధారణంగా సానుకూల అయాన్లుగా ఉండే ధోరణిని చూపుతాయి. ఈ లక్షణాన్ని తరచుగా ఎలక్ట్రోపాజిటివ్ క్యారెక్టర్ అని పిలుస్తారు. లోహాలు ఎలక్ట్రోపాజిటివ్ మూలకాలు. నాన్ లోహాలు సాధారణంగా వాటి చిన్న పరమాణు రేడియాల కారణంగా ఎక్కువ ఎలక్ట్రోనెగటివ్గా ఉంటాయి. నాన్ మెటల్స్ ముఖ్యంగా కుడివైపు పైభాగంలో ఉంటాయి మరియు లోహాలు ఆవర్తన పట్టికలో ఎడమ మరియు కుడివైపు దిగువన ఉంటాయి. దీనర్థం మనం పైనుండి క్రిందికి వెళ్ళేటప్పుడు ఒక సమూహంలో మెటాలిక్ క్యారెక్టర్ పెరుగుతుంది, అయితే నాన్ మెటాలిక్ క్యారెక్టర్ తగ్గుతుంది.